ఇప్పుడు నా ఫెయిల్యూర్ స్టోరీకి కూడా ఒక ఆన్సర్ దొరికినట్టుంది అయితే. ఇప్పుడు నా ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాను కదా మీకు. సో, నేను ఐఏఎస్ అయిదాం అనుకున్నాను. కానీ పెళ్లి, పిల్లలు, సంసారం, సంపాదన, వాళ్ళని కాపాడుకోవడం, ఇల్లు కొనుక్కోవడం వీటిల్లో పడి మొత్తానికి చివరికి ఇలాగే ఉండిపోయా. ఇప్పుడు నాది విజయమా? అపజయమా? ఇది నేను డిఫైన్ చేసే కంటే మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. నెంబర్ 1, మీరు కోరుకున్నది ఐఏఎస్ ఉండి ఎంతమంది ప్రజలకు రీచ్ అవుదాం అనుకున్నారో వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యారేమో ఇప్పుడు. అమ్మో! ఓకే. రెండోది, రైట్. ఎంతమంది మీరు ఐఏఎస్ అయింటే మీకు బిఎస్ అని గుర్తు పెట్టుకునే వాళ్ళో తెలియదు కానీ ఇవాళ ఎంతమంది మీ వీడియోల కోసం ఎదురు చూసి బిఎస్ వీడియోని చూస్తున్నారు. బహుశా మీరు కోరుకున్న కోరికను మీరు కోరుకున్నట్టు కాకుండా లక్ష్యం, అంతిమ లక్ష్యాన్ని మాత్రం మీరు నెరవేర్చేటట్టే యూనివర్స్ మీకు సహకరించి ఉండొచ్చుగా. ఓకే. సో సాధించడం అనేది అదొకటి. నిజంగా ఐఏఎస్ సాధించాలని అనుకుంటే, అంటే ఇప్పుడు మనం సాధించిన దాంట్లో కృతజ్ఞత కానీ గొప్ప విషయాన్ని కానీ మనం గుర్తించకపోతే తృప్తి అనేది కలగదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు ఆ స్థాయే సాధించాలని అనుకుంటే, ఐఏఎస్ సాధించాలనుకుంటే మీరు ఈ స్మార్ట్ గోల్ని మీరు ఫాలో అయ్యారా? స్పెసిఫిక్ గోల్, నేను ఐఏఎస్ వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. మెజరబుల్గా మీరు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎవరెవరి ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళ అనుభవాలు మీరు విన్నారు, ఎంతవరకు అచీవబుల్, అంటే అంతకుముందు మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నింది, అది ముందుకు వెళ్తా ఉన్నిందా లేదా, మీ గోల్కి మీకున్న టాలెంట్కి, అంటే మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్కి దగ్గరగా ఉందా లేదా. అంటే కోరిక దగ్గర ఆగిపోకుండా ప్రయత్నం దగ్గర ఎక్కడైనా ఆగిపోయిందేమో. ఆగిపోయింది సార్. దానికి కారణం చెప్పాను కదా, పెళ్లి, పిల్లలు, సంసారం, జంజాటంలో పడిపోయాము. సో దాని అర్థం ఏంటంటే ఈ విషయం మిమ్మల్ని పరీక్షించింది, మీ కోరిక ఎంత బలమో అని. మధ్యలో మీరు ఏం చేశారంటే నా కోరిక అంత బలమైంది ఏం కాదు, అంతకంటే బలమైంది నా సంసారం అని అనిపించినప్పుడు అలాగే బాబు అని వదిలేసింది. అంటే మరి పిల్లలు వీళ్ళందరూ పట్టించుకోవాలిగా, అది మీ ప్రయారిటీ. ఓకే. మీ ప్రయారిటీ పిల్లలందరినీ బట్టి. ఇప్పుడు నాకు జీవితంలో అన్నీ కావాలి, నేను కలెక్టర్ కావాలనుకుంటే ఈరోజు మనకు హైదరాబాద్లో అందరూ కలెక్టర్లే అయి ఉండేవాళ్ళు, అందరూ ఫ్యామిలీ అందరూ హీరోలు అయి ఉండేవాళ్ళు కాదు. ఓకే. ఓకే. ఇప్పుడు విన్నర్లు చాలా తక్కువ మంది, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏది త్యాగం చేయలేదో అది త్యాగం చేశారు కాబట్టి.